విశ్వసృష్టికర్తకు సాష్టాంగ నమస్కారములు. నిరంతర జీవన ప్రయాణములో మనం ఎప్పుడు కూడా శుభం పలకాలి. అశుభం ఎట్టి పరిస్థితుల్లో పలకరాదు. చూడండి, నిరంతరం పూజలు చేసే వ్యక్తి కానీ, యోగులు కానీ, సత్పురుషులు కానీ, ధ్యానం చేసే వ్యక్తులు ఎవరు కూడా గమనించండి, వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్భాషలాడరు. ఒకవేళ వారు ఆడితే తథాస్తు దేవతలు వెంటనే స్పందిస్తారు అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో వారికి వారు కూడా చెడును తలంపు మెదడులో రానివ్వరు. ఒకవేళ పొరపాటున వస్తే అది జరిగి తీరుతుంది. ఒక కారులో వెళుతున్నప్పుడు ఎదురుగా ఒక బండి చక్రం పగిలిపోయి రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు చూసిన వెంటనే మన కారు చక్రం కూడా అలా పగిలిపోతుందేమో, అలా పగిలితే అంతే కదా అని అనుకున్నారనుకోండి, వెంటనే 10 నిమిషాల్లో తన చక్రం కూడా పగిలిపోతుంది. యద్భావం తద్భవతి. కనుక మనం ఏది ఆలోచిస్తే అది జరిగిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యోగులు, సత్పురుషులు ఎదుటి వారి దగ్గర జాగ్రత్తగా మసులుతారు, కానీ మనం వారికి కోపం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కనుక నిరంతరం కూడా మనం కూడా పాజిటివ్గానే ఆలోచించాలి. చెడు ఆలోచన మనసులో రానివ్వకుండా ఉంటే చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.